సమంత రాజ్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ జంటకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సమంత పెళ్లంటూ ప్రచారం జరుగుతున్న వేళ దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి పోస్ట్ వైరల్ గా మారింది. ఇంటర్నెట్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా ఒక చిన్న నోట్ పంచుకున్నారు. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సమయం దొరికినప్పుడల్లా సమంత ఈషా ఫౌండేషన్ కు వెళ్లేవారు. దాని వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె తరచూ పాల్గొంటూ ఉంటారు. ఆ ప్రదేశంతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉందని, దీంతో అక్కడ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి. సమంత రాజ్ వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు అందిస్తారు. సుబ్బారావు. లక్ష్మీ దుర్గా, ఈ రోజు ఉదయం నుంచే సోషల్ మీడియా మొత్తం సమంత పెళ్లి చేసుకోబోతుందనే వార్త మొత్తం వైరల్ అయింది. అయితే దీనికి ఊతం ఇస్తూ రాజ్ నిడమోరు మాజీ భార్య శ్యామలీదేవి చేసిన పోస్టు, దాన్ని బరితెగించిన వ్యక్తులు అలాంటి పనులు చేస్తారంటే ఆవిడ పెట్టిన పోస్టు వైరల్ అవడంతో ఈ రోజు ఉదయం ఇషా ఫౌండేషన్, కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో వీళ్ళిద్దరు పెళ్లి జరగబోతుంది అనేది అందరికీ తెలియవచ్చింది. దాంతో అటు సమంతతో గాని రాజుతో గాని పరిచయం ఉన్న వ్యక్తులందరూ వాళ్ళిద్దరిని అభినందిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే వాళ్ళ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా వాళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నామని కానీ దానికి సంబంధించిన విజువల్స్ కానీ స్టిల్స్ కానీ ఇంకా బయటకి రాలేదు. బట్ ఆ పెళ్లి అయితే అయిపోయిందనేది మాత్రం సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. అయితే గత కొంతకాలంగానే వీళ్ళిద్దరూ కలిసి జర్నీ చేయటము, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటము, ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు కలిసినప్పుడల్లా సోషల్ మీడియా మొత్తం ఆ స్టిల్స్, వాళ్ళ సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు అంటే డిసెంబర్ 1వ తారీఖున ఈ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో వివాహం అనేది ఇప్పుడు ప్రజెంట్ అసలు ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాని మొత్తం తిరిగేస్తుందనే చెప్పాలి. సో దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే సమంత ఎప్పుడు తరచుగా ఈషా ఫౌండేషన్ కి వెళ్తూ వస్తుంది. ఆధ్యాత్మికత మీద తన ఆసక్తి చూపించడం, తరచు వెళ్ళి రావడంతో అక్కడ వేదికనే ఎంచుకుందనేది బాగా రూమర్ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇది అంటే ఇంతకు ముందు కూడా తన విడాకులకు సంబంధించి, నాగదేశం విడాకులకు సంబంధించి కానీ, ఆ తర్వాత తనకు వ్యక్తిగతంగా జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి కానీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో సమంతనే వెల్లడి చేస్తూ వచ్చింది. అలాగే ఈ వివాహానికి సంబంధించి కూడా అధికారికంగా త్వరలో ప్రకటిస్తుందనేది మాత్రం అందరూ ఆశిస్తున్నారు. అలాగే తను కూడా ఈవినింగ్ లోపు ఏదో ఒక పోస్ట్ పెడుతుందనేది తన సన్నిహితులు నుంచి వస్తున్న మాట. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.